ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడంపై అనుమానాల్ని రేకెత్తిస్తున్నాయి. అసలు ఆ పడవలు ఎవరివి, ఎందుకొచ్చాయి? ఎవరైనా కావాలని వదిలేశారా లేక నదీ ప్రవాహాన్ని కొట్టుకొచ్చాయా? ఇలా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే పడవలకు వైసీపీ రంగులు ఉండటం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలన్న ఇంజనీరింగ్ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టిన ఘటనపై అనుమానాలు ఉన్నాయంటూ ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నిమ్మల అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని నిగ్గు తేల్చాలంటూ ఇరిగేషన్ అధికారులు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మరంగా విచారణ చేస్తున్నారు. ఈ నెల 1న తెల్లవారుజామున మొత్తం 5 పడవలు బ్యారేజ్ గేట్ల వద్దకు వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటిలో చిన్న పడవ బ్యారేజ్ గేటు దాటి వెళ్లిపోయిందని, 4 పడవలు గేట్ల వద్ద ఉన్నాయన్నారు. వీటిలో 3 భారీ మరపడవలు ఉన్నాయని, వీటితోనే నదిలో ఇసుకను తోడుతూ ఉంటారని తెలిపారు. 3 పడవలు గేట్లను తగిలి గట్టిగా ఢీకొట్టడంతో 3 కౌంటర్ వెయిట్ దిమ్మలు ధ్వంసమైనట్లు వెల్లడించారు. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది, ఆ సమయంలో బ్యారేజ్పై విధుల్లో ఎవరున్నారు అనే విషయాలను పోలీసులు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 3 పడవలు గొల్లపూడి, సూరాయపాలెం వ్యక్తులకు చెందినట్లు సమాచారం. పడవలపై వైసీపీ రంగులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. 3 పడవలు వైసీపీ నేత నందిగం సురేష్ అనుచరులు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా 3 పడవలు విడివిడిగా గొలుసులతో కడతారు. అయితే 3 పడవలను ఒకే గొలుసుతో కట్టేశారని ఆరోపణలు వస్తున్నాయి. పడవలను ఎవరైనా కావాలని వదిలేశారా లేక నదీ ప్రవాహానికి కొట్టుకొచ్చాయా అనే విషయాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం పడవ యజమానులను గుర్తించి వారి నుంచి సమాచారం రాబట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.